మన అందరి దోషములు ఆయన మీద మోపిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఉదయ కాలంలో పరిశుద్ధ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఏమని వాక్యం ఇక్కడ రాయబడిందంటే, మన అందరి దోషములను ఆయన మోపెను, ఆయన మీద మోపెను. ఇదే కాలమున కొన్ని సందర్భాల్లో మన మీదకి కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. ఆయన అంటాడు, మనందరి దోషములు ఆయన మీద మోపబడెను. కొన్నిసార్లు నీకు లేనిపోయిన నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఈ పరిస్థితి అతి భారముగా కనిపించవచ్చు. కానీ ఎవరు మన దోషములను భరిస్తాడని ఇక్కడ రాయబడిందంటే, దేవుడు మన దోషములను భరిస్తాడు. ఈ రోజున మన మీద ఎటువంటి నిందలు అవమానాలు వచ్చినా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా పక్షంగా కార్యములను జరిగిస్తాడు. ఎన్ని దోషములు నా మీదకి వచ్చినా, కొన్నిసార్లు అంటారు, అరే పితరుల దోషం నీ మీదకి వచ్చిందిరా అంటాడు. ఎవరు దోషము మన మీదకి వచ్చినా ఆయన తీసివేసే దేవుడు. ఒకవేళ నీ పరిస్థితి దారుణముగా ఉన్నా వాటిని చక్కపరిచే దేవుడు. కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపే దేవుడు. అయితే ఒకటి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మనము మూఢ నమ్మకం అనేది పెట్టుకోకూడదు. ఏమిటి అంటే, దేవుడి శక్తి కన్నా ఏ శక్తి కూడా బలమైన శక్తి కాదు అని. అంటే దేవుడే గొప్పవాడు కదా, మరి ఆ గొప్పవాడైన దేవుడిని నువ్వు నమ్ముకుంటే నీకు దోషములు తొలగిపోతాయి. నీకు కలుగుతున్న ఆ భయంకరమైన అనారోగ్యమైన పరిస్థితులు కూడా తొలగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బిడ్డ మీద శాపం ఉందా? నీ కుటుంబాల మీద శాపాలు ఉన్నాయా? చాతపడి శక్తులు ఉన్నాయా? అంధకార శక్తులు ఉన్నాయా? యేసు ప్రభు అంటాడు, నీ దోషములన్నీ నేను తీసివేసే దేవుడు. ఎప్పుడు మన దోషములు తొలగిపోతాయి అంటే, మన పక్షముగా దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు. బైబిల్ వాక్యం అంటుంది, ఎవరు పక్షముగా నీవు నిలిచి ఉన్నావు అని యెహోషువను అడిగినప్పుడు యెహోవా సేనాధిపతి అని దేవదూత మాట్లాడింది. అప్పుడు ఇశ్రాయేలు పక్షముగా దేవుడు అద్భుతమైన యుద్ధము జరిగించాడు. శత్రువుల భయము నుండి దేవుడు తొలగించాడు. ఈ రోజున దేని గురించి భయపడుతున్నా శత్రువు భయమును తొలగించగలిగే శక్తి కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలమున నీ దోషములు ఏమైనా ఉన్నా నీ దోషములను తొలగించే దేవుడు, నీ శాపములు తొలగించే దేవుడు. ఆయన నీ పక్షముగా ఉండి సేనాధిపతిగా యుద్ధం చేసే దేవుడు. అయితే ఎప్పుడు నీ జీవితంలో నీ దోషములన్నీ తొలగిపోతాయి అంటే, నువ్వు దేవుడు నా పక్షముగా ఉన్నాడు అని. రెండోది, మన దోషములు ఎప్పుడు తొలగిపోతాయి అని అంటే, ఒక పెను ప్రమాదములో నీవు ఉన్నావు, ఆ ప్రమాదం దేవుడు తప్పిస్తాడని నువ్వు నమ్మినప్పుడు. నోవా కాలంలో కూడా జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నోవాకు నీ కొరకు ఒక వాడను తయారు చేసుకో అంటాడు. వాడ అంటే చెక్కలతో ఆయన నిర్మించాడేమో, కానీ దేవుడు అంటాడు, నేను ఆత్మ సంబంధమైన చెక్కలతో నేను నిర్మించుకున్నాను. నా దేవదూతలతో నా యొక్క రెక్కలతో నిన్ను కప్పుకొని నీకు రాబోతున్న జల ప్రళయంను తప్పించా నేను. నీవు నా మాట విను అని నోవాకుతో చెప్పినప్పుడు నోవాకు ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కారణం ఏమిటి అంటే, దేవుడు తనని కాపాడుతాడని ఒక నమ్మకం.
ప్రమాదపు అంచుల్లో ఉన్నా నిన్ను కాపాడతాడు. చిట్ట చివరి అడుగుల్లో ఉన్నా కాపాడతాడు. సింహాల బోనులో కాపాడిన దేవుడు, అగ్ని జ్వాలలో కాపాడిన దేవుడు, నిన్ను ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా కాపాడుతాడు. ఆయన కాపాడుతాడని నమ్మితే నీ దోషములన్నీ తొలగిపోతాయి, నీ మీద ఉన్న శాపములన్నీ తొలగిపోతాయి. ఎటువంటి శక్తులు కూడా నేనేమీ చేయలేవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటికి ఎప్పుడు దాకా బలం అంటే వెలుగు లైట్ వేయినంత వరకే చీకటికి బలం. ఎప్పుడైతే ఆ కటిక చీకటిలో ఒక అగ్గిపుల్ల గీసిన ఆ చీకటి అంతా తొలగిపోయి వెలుగు ప్రకాశించింది. కారణం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. నీ ఆత్మీయ